హలో గైస్, రోజు ఒకేలా చికెన్ వండుకొని బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి ఇలా టేస్టీ టేస్టీ ఆలు చికెన్ కుర్మా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ముందుగా ఫ్రెష్ చికెన్, నేనైతే 1 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి మంచిగా మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న ఆ, ఆలు అండ్ తగినంత కారం, గరం మసాలా, ఇది సీక్రెట్ మసాలా మా మమ్మీ చేసేది, అండ్ పసుపు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పెరుగు అన్నీ వేసుకొని బాగా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి, ప్రతి ఒక్క ముక్కకి మంచిగా పట్టాలన్నమాట. సో ఒక 30 minutes పక్కన పెట్టుకుందాం. అంతలోపు మంచిగా మనకు ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట. అందులో ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆలు కుర్మాకి. అండ్ అందులో మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక ఆనియన్ తీసుకున్నాను నేను. అందులోకి మసాలా స్పైసెస్, సాజీరా, ఇంకా లవంగం, చెక్క అవన్నీ కూడా వేసుకున్నాను. మంచిగా కలిపేసుకుందాం. నూనెలో కొంచెం కొద్దిగా వేగిన తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఎందుకంటే మనం ఇలాగ చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం, ఇప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి. చికెన్ ఒక 30 minutes మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఆ చికెన్ అంతా కూడా మంచిగా ఆ బగోనాలోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మంచిగా ఆ చికెన్ అనేది నూనెలో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలిపేసుకోండి. మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 15 minutes అలా వదిలేయండి. అండ్ ఆల్సో ఇక్కడ గరం మసాలా చెప్పాను కదా, మా మమ్మీ సీక్రెట్ మసాలా అని. ఇది నేను వాటర్ పోసాను. ఎంత అంటే ఒక 2 glasses ఆఫ్ వాటర్ పోసా, బట్ అది క్లిప్ అనేది మిస్ అయింది. అలా చేస్తున్న తర్వాత ఎంత సింపుల్ చూడండి, ఒక 30-40 minutes-లోనే మీరు దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్ అన్నమాట. ఎప్పుడు ఒకేలా చికెన్ చేసుకున్న వాళ్ళకి తింటే సూపర్గా ఉంటుంది. మమ్మీ అందులోకి ఇంకా బియ్యం రొట్టె చేసింది అనమాట. చూడండి, రెడీ అయిపోయింది. అలా వేడి వేడి చికెన్ని, లెగ్ పీసెస్ని అలా పెట్టుకొని చూడండి. ఆలు అన్నమాట, ఇందులో చికెన్ కంటే ఆలు ఇంకా టేస్టీగా ఉంటుంది. చికెన్లో వేస్తే ఎంత బాగుంటుందంటే అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇంకా మీరు ఇది నార్మల్ చపాతీలో కన్నా ఇలా బియ్యం చపాతీతో పెట్టుకొని తినండి. ఆహా, ఇంకా నేను చెప్పేది ఏముంటుంది చెప్పండి, సూపర్గా ఉంటుంది. ఇంకా లెగ్ పీస్ అయితే చెప్పనవసరం లేదు కదా. మా ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.